మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు శ్రద్ధా భక్తి ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇంతగా కేవలం 30 వీడియోలకే అసలు 1K దాకా వెళ్ళిందంటే చాలా సంతోషం. మరి కొన్ని రోజులలో మానిటైజేషన్ కూడా అవ్వబోతూ ఉన్నది మన ఛానల్. చాలా సంతోషం అండి. ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. ఈరోజు మనము మే 2వ తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో గురుగ్రహము మేషరాశి నుండి మేషరాశికి స్వస్తి చెప్పి వృషభ రాశిలోకి శుభంగా వెళ్ళబోతూ ఉన్నటువంటి పరిణామం. మరి ఆ రోజు గురువారము గురుగ్రహము తెల్లవారుజామున 1:20 ప్రాంతంలో సుమారుగా మేషం నుండి వృషభానికి ట్రావెల్ జరుగుతూ ఉన్నది. మరి దీని వలన ద్వాదశ రాశులైనటువంటి మేషము, అదేవిధంగా ఈ యొక్క వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క వీడియోలో పూర్తిగా కూడా క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కర్కాటక రాశి వారు కానీ, వృశ్చిక రాశి వారు కానీ, మిథున రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ, మీన రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ శని మూలకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి అయితే వారి బాధ వర్ణనాతీతం గత కొంతకాలంగా కనుక మరి ఇప్పుడు ఈ యొక్క గురుగ్రహము మార్పు వలన ఎలాంటి శుభ అశుభాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా కూడా చక్కగా కూడా విన్నట్టయితే మంచి మంచి విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమ శని నడుస్తూ ఉన్నది. ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉన్నాను, సప్తమ శని అంటే సప్తమ స్థానం అంటేనే భార్య స్థానము, భర్త స్థానం. అయితే భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదం అయితే గోచరిస్తూ ఉన్నది. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. మరి చూసుకున్నట్టయితే ఇంకా కూడా వీరికి 2వ స్థానంలో గురువు దృష్టి పడుతున్నది ఫస్ట్. దాంతోపాటుగా 10వ స్థానంలో ఉన్నది. 10వ స్థానంలో గురువు ఉన్నాడు కనుక వృత్తిరీత్యా చాలా బాగుంది. కానీ మీరు ఊహించుకుంటున్నారు ఇక్కడ నాకు బాగా లేదు అని, నన్ను ఎవరో చెడు చేస్తున్నారని కానీ, లేదా నా కొలీగ్స్ నాతో సరిగా మాట్లాడలేదని కానీ, లేదా నాతో ఉండేటువంటి వారే నా గురించి ఎక్కడైనా చెడుగా చెప్తున్నారా అనేటువంటి మీరు ఊహించుకోకండి. ఊహ అనేటువంటిది ఎక్కువగా కూడా ఉంటుంది. ఈ యొక్క గురువు 10లో ఉన్నట్టయితే 10లో ఉండి మీ ద్వితీయ స్థానము, అదేవిధంగా చతుర్థ స్థానాన్ని, మీ యొక్క 6వ స్థానాన్ని, ఇన్ని స్థానాల్లో గురువు యొక్క దృష్టి ఉంది కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పని చేసే చోట మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏది ఊహించుకోకండి దయచేసి. సింహరాశి వారు చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. విన్నారా? మరి గురువు మీకు 2వ స్థాన దృష్టి ఉంది కనుక రావాల్సిన డబ్బు ఎక్కడైతే ఉందో అది సమయానికి వచ్చేటువంటి పరిస్థితి. ఇంకా కుటుంబ సౌఖ్యం కావచ్చును, ధనాదాయం కావచ్చును పెరగడము, దాన ధర్మాలు నిర్వహణ ఏమైనా చేసేటువంటి పరిస్థితి కానీ చక్కగా సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇక్కడ 4వ స్థానంలో గురువు ఉండడం చేత మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా కూడా మీకు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. మాస్ ఫాలోయింగ్, అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉన్నది. కాస్త బంధు మరణ వార్త ఏదైనా దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి పరిస్థితి, స్థాన భ్రంశము, ధన నాశనము, అదేవిధంగా ఏదైనా ఒక పదవి దక్కేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తున్నది. మరి ఇక్కడ 6వ స్థానంలో కూడా మీకు ఈ యొక్క గురుగ్రహం చూస్తూ ఉంది కనుక 6వ స్థానం అంటేనే శత్రు సంబంధిత విషయాలలో చాలా జాగ్రత్త. నరఘోష అధికంగా ఉన్నది సింహరాశి వారికి ఈ నెలలో. గురు మార్పు వలన నరఘోష అధికంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది కనుక నరఘోష సంబంధించి గురువు, ఎందుకంటే అక్కడ నీచ దృష్టితో చూడడం జరుగుతున్నది 6వ స్థానాన్ని కనుక తప్పకుండా గురువులను నిందించకుండా గురువుల పట్ల శ్రద్ధగా ఉండండి.
గురు సమానులైనటువంటి వారు కానీ పూజ్యులైనటువంటి వారిని కానీ చక్కగా కూడా ప్రేమతో పలకరించండి. వారికి ఏమైనా తోచిన సహాయం చేస్తూ ఉండండి. ప్రతి గురువారం తప్పకుండా కూడా మామిడి పండ్లు కావచ్చు లేదా ఎల్లో కలర్ బట్టలు వారికి ఏదైనా ఒక గురువారం కొనిచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. మన వద్ద కూడా గురు సంబంధిత దత్తాత్రేయ స్వామి పారాయణము, అదేవిధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్ర హవనము ప్రతి సంకటహర చతుర్థి రోజు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఇందులో చాలామంది కూడా గోత్రనామాలు రాయించడం జరుగుతున్నది. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లో వాట్సాప్లో కన్సల్ట్ అయ్యి మీరు మీ యొక్క గోత్రనామాలు రాయించుకోండి. ఆ యొక్క వీడియోను పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చూసేటువంటి విధంగా ఏర్పాటు చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః.